ప్రజావాయిస్ చూద్దాం. ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్ అనేది మీకు ప్రజావాయిస్ www.ప్రజావాయిస్.in లో అందుబాటులో ఉంటుంది. ప్రజావాయిస్ చూద్దాం. ప్రజావాయిస్లో మొదటిగా సిరాచుక్క. అంబేద్కర్ విగ్రహాలు పెడతావు, ఆయన విలువలు పూర్తి చేస్తావు. పూల దండలు వేస్తావు, ఆయన ఆలోచనలు నేలకేసి కొడతావు. జై భీమ్ అంటూ గొంతు పలిగేలా అరుస్తావు, కానీ సమానత్వం కోసం అడుగు వేయవు. న్యాయం కోసం నిబద్ధతగా నిలబడలేవు. పేదల కోసం ప్రాణం పెట్టిన మహానుభావుడిని ఫోటో ఫ్రేమ్లో బంధించి మనసుల్లో మాత్రం బయటకు నెట్టేశావు. ఇది గౌరవం కాదు సమాజమా, ఇది గౌరవం కాదు సమాజమా, ఇది బహిరంగ అవమానం. విగ్రహం ముందు వంగే ముందు, అన్యాయం ముందు నిలబడే ధైర్యం తెచ్చుకో. పూలు పెట్టే ముందు పుస్తకం తీసుకునే నిబద్ధత తెచ్చుకో, లేకపోతే అంబేద్కర్ పేరు మిగులుతుంది, ఆయన ఆశయం చనిపోతుందంటూ ఏమన్నా రాసింది అమ్మవాడు కనకమమ్మ అన్ని. జై భీమ్ అని గొంతెత్తి అరుస్తాం. అదే జై భీమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా మనం నడవాలి, మనం ఏ కోణంలో నడవాలి, మనం కూడా అందరినీ సమానత్వంతో చూడాలి అని ఆయన చెప్పిన మాటలు మాత్రం వినం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పగా రాజ్యాంగాన్ని రాసి సమానత్వం కోసం కొట్లాడితే ఆ సమానత్వం బాటలు మన దగ్గర లేవు, ఆయన ఆచరణ మన దగ్గర లేదు. ఆయన పేరు వాడుకొని రాజకీయంగా పైకి రావాలి తప్ప సమానత్వం కోసం మనం ప్రయత్నం చేయం. అదే దళిత గుడాల సమానత్వం తీసుకురాము, వానికి వీనికి కొట్లాడ పెట్టాలి, వానికి కయ్యాలు పెట్టాలి, అందరినీ కలుపుకునే గుణం మన దగ్గర లేకపోయా. ఆ మహానుభావుడికి అన్యాయమే జరుగుతుంది. ఆ మహానుభావుడి పేరు చెప్పి 4 ఓట్లు రాల్చుకొని పైకొచ్చిన దుర్మార్గులు అనేక మంది ఉన్నారు. కానీ ఆ మహానుభావుడి ఆచరణలో ఆయన ఏ మార్గంలో నడవాలని అనుకున్నారో ఆ మార్గంలో నడిచే వాళ్ళు 1% మాత్రమే ఉన్నారు. ఇక రేపు చూడాలి, ఇక 14th కదా, రేపు 13, రేపు జయంతి ఉత్సవాలు చూడాలి. ఇక మొత్తం ప్రేమ ఉప్పొంగుతుంది. మళ్ళా సాయంత్రం కాగానే వైన్ షాప్ల కాడ బాటిల్ ఉప్పొంగుతాయి. మొత్తం అద్భుతంగా రాసింది మావాడు.